ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. ఈ సంవత్సరం అనగా శ్రీ విశ్వవసునామ సంవత్సరం సింహరాశి వారికి ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అనగా ముఖ్యంగా ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం మహా అద్భుతంగా ఉంది. ఇలా జాతకం మాటల్లో చెప్పలేనంత ఈ సింహం ఏ విధంగా వేటాడేస్తుందో ఈ సంవత్సరం వాళ్ళు కూడా అట్లాగే వేటాడతారు. అందులో ఎలాంటి సందేహము మీకు వలదు. అంటే మనం ఒక మానవ మాతృలమై ఉండి మనం ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఏ కార్యసాధనతో ముందుకెళ్తే మనకు అవుతుంది అని అన్నది మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలం. అయితే ఈ సంవత్సరం వాళ్ళకి ఖర్చు ఎంత, ఆదాయం ఎంత, రాజ్యభోజం ఎంత, అవమానం ఎంత మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, ఖర్చు 11 ఈక్వల్గా ఉంది. అలాగే రాజ్యభోజం 3, అవమానం 6. అంటే వాళ్ళు ఎక్కడా కూడా ఎక్కువగా ఏది మాట్లాడొద్దు. కొంచెం నోరు అదుపులో పెట్టుకొని ముందడుగేసి వాళ్ళ పనులు చేసుకుంటే అద్భుతం. అలాగే ఈ రాశివారికి ఏ నక్షత్రాలు ఏ పాదాల్లో ఉంటే ఈ సింహరాశి వర్తిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు పుబ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ 4 పాదాలు, ఈ నక్షత్రాలు సింహరాశికి చెందినవారు. అలాగే వాళ్ళ పేరులో అక్షరం మొదట ఏదైతే ఉంటుందో వాళ్ళు జన్మరాశిని పట్టిన కానీ లేదు వాళ్ళ పేరులో మొదటి అక్షరాన్ని కానీ సింహరాశికి చెందిన వాళ్ళు. ఈ పేరులో మొదట ఈ అక్షరాలు ఉన్నవారు. ఈ అక్షరం ఏవేవి అని అనగా మా, మీ, మో, మే అను అక్షరములు. అలాగే టా, టీ, టు, టే అను అక్షరములు మీ పేరులో మొదట ఉన్నవారైతే మీరు సింహరాశికి చెందినవారు. అలాగే మీ పేరులో ఈ నక్షత్రాలు, ఈ పాదాలు ఉన్నవారు మీరు సింహరాశికి చెందినవారు. అయితే మీరు ఈ సంవత్సరం ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఏ పని అనుకున్నా అది అయిపోతుంది. ముఖ్యంగా మిమ్మల్ని చూసి ఏడ్చే వాళ్ళ ఏడుపులు కొంచెం ఎక్కువ అవుతాయి. అంటే మీ అభివృద్ధి అంతలా ఉంటుంది. కొత్త ఇల్లు కొంటారు, కొత్త కారు కొంటారు, ఇంకాస్త పొలం కొంటారు, కొంచెం భూమి కొంటారు. సింహం వేటకు బయలుదేరితే అది ఖాళీ కడుపుతో తిరిగి రాదు. 6 నెలలు పస్తున్న సింహం పచ్చగడ్డి తిందు, అది రక్తాన్ని పీల్చుకు తాగుతుంది. అది ఆ సింహం యొక్క లక్షణం. ఈ సంవత్సరం ఈ సింహరాశికి ఉన్న లక్షణాలు ఎక్కడా కూడా మీ పనిలో అపజయం అన్నదే లేదు. జయం, జయం, జయం. అంటే మీరు విచక్షణ జ్ఞానంతో ఎక్కువగా ఉంటారు. మీ పేరులో ఉన్నట్టు మీ సింహరాశి ఏ విధంగా ఉంటుందో మీరు అలాగే బలంగా దృఢంగా నిలబడతారు. ఎంత పెద్ద పనైనా ఈ సంవత్సరం మీరు చెయ్యొచ్చు. ఏమి చెయ్యాలన్నా మీ ఆలోచన వ్యూహమే ఇంపార్టెంట్. ఫ్రెండ్షిప్తో కూడా కలిసి మీరు ఈ సంవత్సరం చేయొచ్చు. మీరు అనుకున్న పనుల్లో ఆటంకాలన్న మాటే నా జాతకంలో ఇప్పుడు నేను చెప్పాలన్నా కూడా లేదు. అసలు ఈ సంవత్సరం సింహరాశి వారికి ఏం చెప్దాము, ఎక్కడన్నా మైనస్ ఉందంటే అసలు లేదు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సంవత్సరం మీరు ఆస్తులు బాగా కూడపెడతారు, భూమి బాగా కొంటారు, బంగారం బాగా కొంటారు. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న అరమరికలు, మనశ్శాంతి కొంచెం తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆలోచించే ఆలోచన డీప్గా ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి మీరు చూడొద్దు. దాన ధర్మాలు ఎక్కువ చేయండి, గుడికి వెళ్ళండి, ఆ లక్ష్మీ నరసింహస్వామిని ఎక్కువగా పూజించండి. ప్రతి శనివారం నాడు ఈ సంవత్సరం ఉగాది నుంచి మీరు ఎల్లో కలర్ షర్ట్ ధరించండి.
ఒక వారం ఎల్లో, ఒక వారం బ్లాక్ ధరించండి. మీకు దగ్గరలో ఎక్కడైతే లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉందో ప్రతి శనివారం రోజు అక్కడికి వెళ్ళి ఆయనకి 9 ప్రదక్షిణాలు చేసి మీరు లక్ష్మీ నరసింహస్వామిని దండం పెట్టుకొని రండి. వీలున్నంత వరకు మీ మెడలో ఒక వెండి గొలుసుకి $1 లక్ష్మీ నరసింహస్వామిది మీ మెడలో ధరించండి. ఈ చిన్నపాటి రెమెడీ ఈ సంవత్సరం మీరు చేస్తే ఈ సంవత్సరం మీరు అనుకున్న పనులు కానీ, మీ ఆరోగ్యం కానీ, మీరు ఏ సొంత ఇల్లు కావాలి అని అనుకుంటున్న ఇల్లు కానీ ఎక్కడ మనకు ఆటంకాలు పడవు. ఎప్పటిదాకా మీరు ఎన్ని సమస్యలతో విసికి వేసారి బాధపడుతూ ఉన్నారో ఈ సంవత్సరం మీరు ఇక తిరిగి చూడరు. మీరు అనుకున్న పనుల్లో జయం, మీరు పెళ్ళి అనుకుంటే దిగ్విజయం, సంతానం జయం, భూమి జయం, జాబు కావాలి అయిపోతుంది జయం, అంతా ఈ సంవత్సరం జయం జయం జయం. కానీ ఒక్క వెండిలో మాత్రమే గుర్తుపెట్టుకోండి, బంగారులో కాదు. ఒక వెండిలో లక్ష్మీ నరసింహస్వామి $1 ఒక వెండి చైన్లో మీ మెడలో మీరు ఖచ్చితముగా ధరించాలి. అలాగే ప్రతి శనివారం నాడు మీరు అంటే 3 నామాలు పెట్టాలి. ఆ విష్ణునామం ధరించాలి. మీరు ముఖ్యంగా 3 నామాలు మగపిల్లలు ధరించాలి. ఆడవారుగానైతే ఏకనామం ధరించాలి. ఈ సింహరాశిలో ఉన్నవారు, ఈ నక్షత్రం ఈ పాదాల్లో ఉన్నవారు, ఈ పేరులో మొదట అక్షరం సింహరాశికి చెందినవారు చేయవలసిన ఈ సంవత్సరం రెమెడీ ఒకటే. లక్ష్మీ నరసింహస్వామి $1 మీ మెడలో వెండి చైన్లో ధరించండి. వెండి చైన్లో వేయడానికి మాకంత స్తోమత లేదు గురువు గారు, ఒక ఎర్రని థ్రెడ్లో లక్ష్మీ నరసింహస్వామి $1 వేయండి. లక్ష్మీ నరసింహస్వామితో పాటు మీకు లక్ష్మీదేవి కూడా ఉండాలి. ఓన్లీ లక్ష్మీ నరసింహస్వామి ఒకరే కాకుండా ఆయన ధర్మపత్ని లక్ష్మీదేవి ఇద్దరూ ఉన్న $1 మీ మెడలో ధరిస్తే ఈ సంవత్సరంలో మీరు వచ్చే ఆదాయం కానీ, మీరు అనుకున్న పనులు కానీ, సొంత ఇల్లు కానీ, మీరు ఓన్ జాబ్ కానీ, ఓన్ బిజినెస్ కానీ ఎక్కడ మీరు ఇక తిరిగి చూడరు. ఈ రెమెడీ చేయండి, మీరు కష్టపడండి, ఈ సంవత్సరంలో సెటిల్ అయిపోయేది తథ్యం. కృష్ణార్పణ.